మనం అమ్మా ఆపండి, ఇంకెక్కువ మాట్లాడకండి. ఒక పావు గంట దేవుని వాక్యాన్ని వివరించి ధ్యానించి ముందుకెళ్ళి ముగిస్తాను. గత చాలా వారాలుగా మనం ఒక విషయాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. ఏంటది? దేవుడు ఈ విశ్వాన్ని ఎందుకు చేశాడు, మనం ఎందుకున్నాము అనే విషయాన్ని ధ్యానిస్తూ వెళ్ళాం. గత చాలా వారాలుగా మనం తెలుసుకునే విషయాలు టూకీగా నేను చెప్తాను. దేవుడు ఎలోహిం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక్కరే ఉంటుండగా తాను తనలాంటి వ్యక్తులు చేయాలి అనుకున్నప్పుడు ఆ నిత్యుడగు దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే 3 విభాగాలలో నిత్య కుమారుని భాగములో నుండి దేవుని నోట నుండి వాక్య రూపములో అంటే ఆది సంభూతుడిగా పుట్టాడని చెప్పాం. అంటే దేవుడే కన్నాడు. తర్వాత వచ్చి ఇతర వ్యక్తులను చేయాలి అని అనుకున్నప్పుడు అలా చేయడానికి ముందుగా వేరు ప్రపంచాలు, అనంతకోటి ప్రపంచాలు అవసరం అన్నప్పుడు మరి అనంతకోటి ప్రపంచాలు చేయడానికి ఒక చోటు కావాలి అన్నప్పుడు నిత్య కుమారుడనే భాగములో నుండి మరో అంశ బయటికి వచ్చి నిలుచొని మహాసువిశాలమైన శక్తి క్షేత్రముగా విశ్వానికి చోటిచ్చినట్టుగా మనం చెప్పుకున్నాము. తర్వాత సృష్టిని చేయడానికి మరలా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలని ఆది సంభూతుడు కోరినప్పుడు నిత్య దేవునిలో నుండి మరలా తండ్రి అనే దాంట్లో చిన్న రవ్వ ఒక అంశ, కుమారుడు అనే దాంట్లో ఒక అంశ, ఆత్మ అనే దాంట్లో ఒక అంశ, ముగ్గురు వచ్చి మరలా ఈ విశ్వము తయారు చేసే పనిలో ముగ్గురు ఇన్వాల్వ్ అవ్వడం. వాక్యస్వరూపుడైన దేవుడు తన సృజనాత్మక వాక్కు ద్వారా చేసినప్పుడు ప్రపంచాలు కలగడం. మరొక సమస్య ఏంటంటే పదార్థం ఉంటే కాలం ఉండాలి, కాలం ఉంటే పదార్థం ఒకదాని మీద ఒకటి ఆధారపడుతుంది. కాలానికి పదార్థం అవసరం, పదార్థానికి కాలం అవసరం. కాబట్టి అనివార్యంగా నిత్య కుమారునిలో నుండే ఒక అంశం మరలా బయటకు వచ్చి కాలమైపోయాడు. అర్థమవుతుందండి? అంటే మన యేసయ్య యొక్క అవతారాలు ఎన్నో, త్యాగాల పుట్టండి ఆయన. యేసయ్య ఇప్పుడే కాదు, మరియమ్మ గర్భంలో రావడమే కాదు, అంతకుముందు కూడా ఎన్నో త్యాగాలు చేశాడు ఆయన. ఇలా వచ్చిన తర్వాత ఈ అనంతకోటి విశ్వములో నిర్జన ప్రపంచాలు ఎక్కువ. అంటే ఆయా ప్రపంచాలలో ఎవరు ఇతర వ్యక్తులు, జీవులు లేరు, కానీ ప్రపంచాలు, స్థలాలు మాత్రం ఉన్నాయి. అయితే దేవుడు అనుకున్నాడు ఒక వ్యక్తిని చేద్దాము అనుకున్నప్పుడు దేవుడు ఆది సంభూతుడు తన నోట నుండి ఒక వ్యక్తిని కలుగునుగా కనగానే తన కళ్ళ ఎదుట సంపూర్ణమైన జ్ఞానము, సంపూర్ణమైన సౌందర్యము, సంపూర్ణమైన బలము, శక్తి కలిగిన ఒక వ్యక్తి తన కళ్ళ ఎదుట వచ్చారు. అతడు తేజో నక్షత్రం అని లేదా లూసిఫర్ అని మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఇలా ఈ తేజో నక్షత్రమైనటువంటి లూసిఫర్ విశ్వములోని విశ్వ ప్రపంచాలన్నీ కూడా కాలము అనే దాంట్లోని వెళ్ళి, కాలములోనే ఉన్నాడులేండి, విశ్వములో ప్రతి ప్రపంచానికి ఒక్కొక్క ప్రపంచాన్ని చూచి అన్నీ చూసి పరిశీలనగా మరలా తండ్రి దగ్గరకు వచ్చారు. తండ్రి ఎక్కడ ఉన్నారు? ఆ యొక్క పర్వతం, ప్రియులారా, అగ్నిమయమైన పర్వతం మీద ఆ అగ్ని శిలాసింహాసనం మీద దేవుడు కూర్చుంటే
ఆ వచ్చిన సృష్టించబడిన కుమారుడు ఎవరు? లూసిఫర్. ఆది సంభూతుడు యేసయ్య అయితే దేవుడు కనిన కుమారుడు, ఇతడైతే సృష్టించబడిన కుమారుడు. ఆ సృష్టించబడిన కుమారునికి దేవుడు తప్ప ఎవ్వరూ నివసించలేని పర్వతం అది. పర్వతమంతా రాళ్ళన్నీ నిప్పు కణికలు. అక్కడికి పిలిచాడు దేవుడు. పిలిచి హక్కుని చేర్చుకొని కౌగులించి లూసిఫర్ని ముద్దాడాడు దేవుడు. ముద్దాడి చాలా విషయాలు అడిగాడు. దేవుడు కూడా చాలా విషయాలు చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత అప్పటికి ఇలా విశ్వరహస్యాన్ని కూడా చెప్పేశాడు. ఇన్ని ప్రపంచాలు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, ఎందుకు తండ్రి అని చెప్తే, పలానా ఈ టైంలో యుగములంతమందు మరలా నేను చేయబోతున్నాను సృష్టిని. ఈ సృష్టి అంతటిని చేసిన తర్వాత ఆ కుమారులందరూ వారసులు కారు, కానీ నా జనితైక కుమారుడే విశ్వానికి వారసుడవుతాడు. ఆహా అని అవన్నీ తెలుసుకున్న తర్వాత, అవును తండ్రి, నువ్వు ఏది చేసినా సరే అది న్యాయము, ఉత్తమమని చక్కగా లూసిఫర్ దేవుణ్ణి ఆరాధించడానికి చక్కటి పాటలతో ఆరాధించినట్టుగా కూడా మనము చెప్పుకున్నాం. అయితే అప్పటికి ఇంకా గమనించండి, కాలం అనే ఘట్టములో సృష్టించబడిన ప్రాణి అంటూ ఏదైనా ఉందంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. అతడు ఒక్కడే, లూసిఫర్. దేవుడు ఈ విశ్వములో ఒక ప్రాణిని చేశాడంటే ఏ ప్రాణులు లేవు, ఒకే ఒక జీవి, ఒకే ఒక ప్రాణి, ఒకే ఒక వ్యక్తిని సృష్టించాడు. ఆ వ్యక్తి పేరే లూసిఫర్. అప్పటి కాలపు విశ్వ జనాభా, భారతదేశ జనాభా కాదు, లేదా ప్రపంచ జనాభా కాదు, విశ్వ జనాభా అంతా కేవలం ఎవరెవరంటే దేవుని నోట నుండి పుట్టిన కుమారుడు ఆది సంభూతుడు, తర్వాత నిత్యుడగు ఎలోహిం తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, విశ్వము లోపల తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సృష్టించబడినటువంటి ఈ లూసిఫర్, వీళ్ళే ఉన్నారు. ఇలా అనేక యుగాలు జరిగిపోయాయి, అనేక యుగాలు జరిగాయి. ఇలా జరగడానికి కారణం ఏంటంటే, ఈ లూసిఫర్ విశ్వములో ప్రతి గ్రహానికి, ప్రతి సౌర కుటుంబ మండలాలకు మొత్తం తిరిగి మొత్తం అన్ని పరిశీలన చేసి తండ్రి దగ్గరకు వచ్చి చాలా రహస్యాలు నేర్చుకొని అన్ని విషయాలు నేర్చుకుంటూ సరికి ఎన్నో యుగాలు గడిచాయి. లక్షలు అంటే కోటాను కోట్ల సంవత్సరాలని చెప్పుకోవచ్చు. అప్పటికి ఎవరెవరు ఉన్నారండి? అన్ని యుగాలు జరిగిన విశ్వ జనాభా మాత్రము కేవలం ఆది సంభూతుడైన దేవుడు యేసయ్య, త్రియేక దేవుడు, సృష్టించబడిన కుమారుడే. మిగతావన్నీ ఈ ప్రపంచాలు ఇవన్నీ ఉన్నాయి. నిర్జన ప్రదేశం అంటే నిర్జన ప్రపంచాలుగా ఉన్నాయి. అందులో జనాలు, జీవులు ఎవరు లేరు. ఇది ఇలాగ ఎంతకాలం జరిగిందంటే లెక్కలేనన్ని కోటాను కోట్ల సంవత్సరాలు గడిచాయి. ఆ గడిచిన అనేక యుగాల తరువాత అంతములో దేవుడు మరోసారి కాలంలోనికి వెళ్ళి విహారం చేశాడు. కాల విహారం అంటారు చూసారా, విహార యాత్రలకు వెళ్తారంటారు చూసారా. దేవుడు కాలంలోనికి వచ్చి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి భవిష్యత్ కాలములో జరగబోయే విషయాన్ని దేవుడు చూచాడన్నమాట. ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాం మనం 2024, కానీ 2050లోకి వెళ్ళగలం మనం ఇప్పుడు. కానీ దేవుడు వెళ్ళొచ్చేస్తాడు. 2050 కాదు, 3000 కూడా వెళ్ళొచ్చేస్తాడు. అలాగా భవిష్యత్తులోనికి వెళ్ళాడు ఆయన. వెళ్ళి అన్నీ కూడా చూసి వచ్చాడు. అందుకే ఆయనకు పేరు ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పు వ్రాయినది
దేవుని స్తోత్రం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడట. హల్లెలూయా. దేవుడు ఎప్పుడెప్పుడు ఉంటాడట? ఆదాము అవ్వల కాలంలో ఉన్నాడు, మన కాలంలో ఉన్నాడు. ఆయన 2090 సంవత్సరాలు కాబట్టి ఇక్కడ ఉంటూనే భవిష్యత్తుకి మళ్ళీ వచ్చేస్తాడు. కాబట్టే ఆయన వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సరే, నేను భవిష్యత్తులోకి వెళ్ళి ఏం జరగబోతుందో చూస్తానుండి అనుకొని తండ్రి కుమార త్రియక దేవుడని ఎలోహిం భవిష్యత్తులోకి వెళ్ళాడన్నమాట. వెళ్ళి చూసాడు. మొత్తం గమనిస్తే చాలా గందరగోళంగా ఉంది. ఏంటంటే కోటాను కోట్ల ప్రపంచాలలో కోటాను కోట్ల స్వర్గలోక నివాసులు అంటే శరాబులు, కెరూబులు, దేవదూతలు వీళ్ళందరూ కనిపించారు. అన్ని సంచరించి అడుగులు అడుగేసి ఆయన చూస్తున్నాడు. చూసిన తర్వాత ఆ స్థితిగతులు ఎలాగున్నాయనుకుంటే, సరే వారు పుట్టుకొచ్చారు. వెంటనే పుట్టుకొస్తే ఒకరినొకరు చూస్తున్నారు, ఒకరినొకరు అడుగుతున్నారు. ఒరేయ్, నువ్వెలా పుట్టుకొచ్చావు? అసలు నువ్వెవరంటే నువ్వెవరు? అరే నేనెవరు? ఎలా వచ్చావు? అసలు మనం ఎలా కలిగాం? అసలు మనం ఎందుకున్నాం? అల్లదేటి అక్కడ దగ 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 మెరిసిపోతుంది, అదేంటి తేజోమండలమా? అరే అది ఎంత బాగుందిరా, అది నాకు కావాలి, అందులో కలిసిపోవాలి, అందులోకి వెళ్ళిపోవాలి అనే మనస్సు అటువైపు లాగేస్తుంది అందరికీ. ఎందుకంటే పుట్టుకొచ్చింది అందులోంచి కదా. వీళ్ళందరూ ఆశ ఉంటుంది. ఇప్పుడు మన భార్య బిడ్డలు, మన బాంబేలో ఉన్నాం, 5 నెలలు అయిపోయింది. ఎలా ఉంటుంది అక్కడ ఉంటే? నా పిల్లల దగ్గరికి వెళ్ళి కలిసిపోవాలి ఉంటుందా లేదా? ఆ ఆకర్షణీయత, ఆ తేజమండలాన్ని చూడగానే వీళ్ళు కలుగుతున్నాయి. అయితే వెళదామనుకుని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ వెళ్ళలేక ఫెయిల్ అయిపోయి ఆగిపోతున్నారు. అరే వీళ్ళు ఎప్పటికీ ఇక రాలేరు. అందుకని సృష్టికర్త అయిన నేను సృష్టించబడిన వీళ్ళతో కలవలేనే, వారు నాలో కలవలేరు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వారు ఉండరు, కాలిపోతారు. కాబట్టి సృష్టికి సృష్టికర్తకు మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. ఇంకా ఎన్నడూ ఎవరు పూడ్చలేని అగాధం ఏర్పడింది. కనుక ఈ అగాధాన్ని పూడ్చాలంటే సృష్టికర్త అయిన నాకు సృష్టికి మధ్య ఒక వంతెన కావాలి. ఆ వంతెన మీద నా దగ్గరకు వచ్చేయాలి అని అంటే, వంతెన అంటే రాళ్ళు రెప్పలతో ఇనుముతో కట్టినటువంటి బ్రిడ్జి కాదు, అతడు ఒక వ్యక్తి అయి ఉండాలి అని దేవుడు నిర్ణయించిన తర్వాత ఆ వ్యక్తి కూడా ఎలా ఉండాలి అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడు ఆ భవిష్యత్ కాలంలో ఉండి అన్నీ బయటకు వచ్చేసి ప్రస్తుత కాలంలో ఉండి ఆలోచిస్తున్నారు. సరే భవిష్యత్తులో జరుగుద్ది కదా, ఆయన ఏం జరుగుద్దని చూశాడు, అదే జరుగుద్ది. చూసి వచ్చాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని సమీక్ష జరిగింది, చిన్న మీటింగ్. మరి ఆ వంతెన ఎవరు? మధ్యవర్తి మనకు కావాలి. వాళ్ళకి మనకు ఆ యొక్క అగాధాన్ని పూడ్చివేయడానికి అనివార్యముగా మధ్యవర్తి అవసరం. అటువంటి మధ్యవర్తి ఒక వంతెన అంటే ఒక వ్యక్తే కావాలి. ఎలా? ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు వంతెన కావాలి? వాళ్ళకి మధ్యవర్తి ఎందుకు కావాలంటే, సృష్టికర్త ఈయన సృష్టించబడిన వ్యక్తులు వారు, వాళ్ళలో లోపాలు, బలహీనతలు, పాపాలు, శాపాలు ఎన్నో ఉన్నాయి. భవిష్యత్తులో చెడిపోతారని చూశాడు దేవుడు. అయ్యో అలాగైతే నా యొక్క న్యాయమైన క్రోధానికి, కోపానికి, న్యాయమనే శిక్షకు వారు మాడి మసైపోతారు, ఇక ఎవరు మిగలరు. కాబట్టి నా కోపము చల్లారడానికి ఒక వ్యక్తి మధ్యలో ఉండాలి. అంటే వారి మీద కోపం, మరో వ్యక్తి మీద నా కోపం పంపించి వారిని కాల్చేస్తే నా కోపం కూడా చల్లారుద్ది. కాబట్టి మధ్యవర్తి కావాలన్నప్పుడు ఈ నిత్య దేవుడు అనే భాగములో, కుమారుడు నిత్య కుమారుని విభాగములో అనంతకోటి వ్యక్తిత్వాలు కేకలేస్తున్న దానికి సమర్థుడు
సామర్థ్యం గలవాడు, కుమారుడే 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 అని ముక్తకంఠముతో అనంత కోటి స్వరాలు ఒకసారి దేవునిలో నుండి బయటకు వచ్చినప్పుడు అందులో ఒక రవ్వ అంటే ఒక అంశం మరలా బయటకు వచ్చింది. బయటకు వచ్చి మరి ఆ బయటకు వచ్చిన ఆ రవ్వ ప్రత్యక్షంగా సాక్షాత్ మధ్యవర్తిగా నిల్చున్నాడు. మరి ఆ మధ్యవర్తిని నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటే నా కోపము, నా కోపాగ్ని న్యాయమైనది. ఎందుకంటే పాపాన్ని నేను చూడలేను, లోపాలు ఉన్నాయి, వారిని నేను కాల్చేస్తాను. కనుక నేను వారిని కాల్చేస్తే ఇక సృష్టి ఉండదు. కానీ నా కోపాన్ని కూడా భరించి కాలిపోయి నా కోపాన్ని చల్లార్చేటటువంటి వ్యక్తి నీవే కావాలి అని దేవుణ్ణి, అంటే సాక్షాత్ వాక్య స్వరూపుడైన దేవుడు నిత్యకుమారుని భాగములో ఒకడు వచ్చారు కదా, అతన్ని అంటే ఖచ్చితంగా సృష్టితో నేను నా ప్రేమను వ్యక్తం చేయాలన్నా, సృష్టించబడినటువంటి వ్యక్తులు నాతో కలిసి ఉండాలన్నా ఖచ్చితంగా మధ్యవర్తి నా కోపానికి బలైపోయి నన్ను శాంతి చేయాలి. అంటే ఖచ్చితంగా బలియజ్ఞం జరగాలి. బలియజ్ఞం జరగాలంటే సరే కుమారుడు వచ్చాడు, బాగానే ఉంది. బలైపోవడానికి ఎక్కడ బలి, ఏ స్థలములో, ఏ ప్రపంచములో? అప్పటికి చాలా ప్రపంచాలు విశ్వములు ఖాళీగా ఉన్నాయి, కానీ ఏ ప్రపంచాన్ని అప్పటికి మన భూమి ఇంకా సృజించబడలేదు. కనుక ఏ ప్రపంచం మీద నా కుమారుణ్ణి నేను బలివ్వాలని ఆలోచన చేశాడు. విశ్వములో అన్ని అందుబాటులో ఉన్నా సరే దేవుడు ఏ ప్రపంచాన్ని, ఏ మట్టిగడ్డను కూడా తన కుమారుని బలివ్వడానికి స్థలాన్ని వాడుకోలేదు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, సకలానికి, సకల సృష్టికి కారణము దేవుని యొక్క ఆలోచనే. ఉదాహరణ మీకు చెప్తాను చూడు. ఈ భూమి మీద లేదా ఈ విశ్వములో అనంతకోటి ప్రపంచాలు, నక్షత్ర మండలాలు కలగాలి అనుకుని దేవుడు అనుకున్నాడు కదా. ఎక్కడ అనుకున్నాడు ఆయన? మనస్సులో. అవునా కాదా? బాగా వినండి. అంటే మనస్సులో తాను అనుకున్నవే బయటికి వచ్చాయి. అవునా కాదా? తను ఏదైతే అనుకున్నాడో అవే వచ్చాయి. ఒక్కోసారి ఈ విశ్వమంతా కాలిపోయి మాడి మసి అయిపోతే కనబడదు, కానీ జ్ఞాపకాలు మాత్రం ఇక్కడ మాత్రం స్థిరంగా ఉండిపోతాయి. కాబట్టి ఈ విశ్వము, ఈ పదార్థాలు, ఈ మనుషులు, ఈ భూమి, ఈ గాలి, ఈ పంచభూతాలు, ఈ దేవదూతలు అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో తెలుసా? దేవుని ఆలోచన ప్రపంచములో నుండి. హల్లెలూయా. అంటే మనకు అసలు సిసలైనటువంటి ప్రపంచం ఏదో తెలుసా? దేవుని ఆలోచనయే. హల్లెలూయా. అర్థమైందా? ఈ ఆలోచనలో ఇన్ని ప్రపంచాలు ఉన్నాయి అని ఇక్కడ అనుకున్నాడు కాబట్టి అవి వచ్చాయి. ఇక్కడే లేకపోతే అవి రావు. దీనిని బట్టి చూస్తే మనకు అసలు సిసలైన స్థిరమైన శాశ్వతమైన ప్రపంచాలు ఏవో తెలుసా? ప్రపంచం ఏదో తెలుసా? దేవుని ఆలోచన ప్రపంచమే. అందుకే ఒక భక్తుడు ఎవరు రాశారో తెలీదు, నేను పాడగలిగిన పాడలేకున్నా ఏమంటారండి, నీ చిత్తములో ఉంటే చాలు యేసయ్య అంటాడు. అర్థమవుతుందండి? అంటే యాక్చువల్గా ఈ ఆలోచన ప్రపంచములో నుండే ఈ దృశ్య ప్రపంచం అంతా పుట్టుకొచ్చింది. అందుకే ప్రియులారా బైబిల్ చెప్తుంది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవే నిత్యములు అన్నాడు. అసలు ఆయన మెదడులో మనం ఉండడమే ధన్యత. హల్లెలూయా. అప్పుడు తను అనుకున్న తర్వాత సృష్టి చేస్తాను, ఇంకా సృష్టి చేయకముందే బలి అవసరం. ఎందుకంటే వారితో నా కుమారుడు సమాధానపడి అప్పుడు నా ఒడిలో సృష్టి అంతా సుఖశాంతులతో ఆనందంతో ఉంటారని దేవుడు ఆలోచించాక బలి పశువు అయినటువంటి ఆ ఆది సంభూతుణ్ణి ఏం చేశాడంటే తన ఆలోచన ప్రపంచములోనే ఆయన ఏం చేశాడండి, బలిచ్చేశాడు, రక్తం గార్చాడు, తిరిగి లేచాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇంకా దేవదూతలు
శరాబులు కెరూబులు సృజించక మునుపే ఆది సంభూతిని బలి జరిగింది. ఈ విశ్వములో అనంత కోటి వ్యక్తిత్వాలు గల మనుషులు పుట్టుకు రావడానికి కారణం ఆది సంభూతిని యొక్క యజ్ఞమే కారణం. అంటే ఆ యజ్ఞము లేకుండా కొత్తగా వీళ్ళెవరూ పుట్టుకు రావడానికి వీల్లేదు. ఆ విషయాన్ని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు చెప్పాడు. దయచేసి నీరసంగా అనిపిస్తున్న వారు గ్లూకోజ్ వాటర్ తెచ్చుకొని తాగండి. లేదు ఇంకా నేను ఉండలేనన్నప్పుడు తప్పకుండా చక్కగా మీరు ఇంటికి వెళ్ళి భోజనం చేయండి, తప్పేం లేదు. కానీ మధ్యలో ఆపేయమని ఎవరు చెప్పకండి. ఓకేనా? ఓకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ గొర్రెపిల్ల మనకు కనబడుతుంది. గొర్రెపిల్ల అంటే ఎవరండి? యేసయ్య. ఏ గొర్రెపిల్లట? వధింపబడిన గొర్రెపిల్లట. అవునా? ఎప్పుడు వధించబడ్డాడట చెప్పాలి. శ్యామ్, వింటున్నావా? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. జగదుత్పత్తి అంటే దాని అర్థం ఏంటి? జగత్ అంటే విశ్వము, ఉత్పత్తి అంటే సృజించబడుట, పుట్టుట. ఈ జగదుత్పత్తి అంటే ఈ విశ్వము పుట్టినది మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. హల్లెలూయా. గొర్రెపిల్ల యేసయ్య ఎప్పుడండి చనిపోయాడు చెప్పండి? 2000 సంవత్సరాల క్రితం. అవునా? ఎవరి గర్భంలో పుట్టారా? ఆయన కన్యమరి గర్భంలో పుట్టి యెరూషలేములో చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సుమారు 2000 సంవత్సరాలు అనుకోండి, అటు ఇటు. అప్పుడు యేసు ప్రభువారి చనిపోక ముందు భూమి మీద ప్రజలు లేరా? దావీదు, అబ్రహాము, మోషే వీళ్ళందరూ పుట్టారు కదా. కానీ ఇక్కడేం చెప్తుంది లేఖనం? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. అంటే ఈ విశ్వాన్ని చేసిన వెంటనే, అది మొదలుకొనే గొర్రెపిల్ల వధింపబడిన తరువాతనే స్వర్గలోక వాసులను దేవుడు చేశాడట. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూసారా? ఆ సంగతి తెలియజేయడానికి ప్రకటనలో దేవుడు అలా రాయించాడు. హల్లెలూయా. అంటే మన యేసయ్య కలువరి శిలువ మీద పెట్టిన త్యాగమే కాదు, ఈ సర్వ విశ్వ లోకవాసులను సృజించేటప్పుడు సృష్టికి ముందే దేవుని నిజమైన ఆలోచన ప్రపంచంలో ఈ బలిపీఠం మీద యేసయ్య తన ప్రాణాన్ని పెట్టి రక్తం గార్చి చనిపోయి తిరిగి లేచాడు. హల్లెలూయా. అర్థమైందండి? అప్పుడు గమనించండి, ఇంతకీ ఈ యజ్ఞము, ఈ బలి అయింది కదా, బలి పశువు ఇక్కడ చనిపోయారు కదా, ఆ విషయానికి ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు. లూసిఫర్ ఉన్నారు కదంటే, లూసిఫర్కి దేవుని యొక్క మనోప్రపంచముల యొక్క ఆలోచన తెలియదు, అది దేవునికి తెలుసు. కాబట్టి యజ్ఞము జరగక మునుపు సృజించబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరతను? సృజించబడినటువంటి వ్యక్తి లూసిఫర్ ఉన్నాడు. దేవుని ఆలోచన ప్రపంచంలో యజ్ఞము బలైన తరువాత అప్పుడు వాక్యస్వరూపుడైన ఆది సంభూతుడు వచ్చి ఇన్ని ప్రపంచాలలో ఇంతమంది బుద్ధిజీవులు, దేవదూతలు, శరాబులు, పెద్దలు, కెరూబులు కలుగునుగాక నాన్న అనగానే ఒక మాటలో అందరు పుట్టుకొచ్చారు ఆ ప్రపంచాల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుట్టుకొచ్చారు. మనకు లేఖనం సెలవిస్తుంది చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 33:6 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత
వాటి సర్వ సమూహము కలిగిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నోటి ఊపిరి చేత ఆకాశవాసులందరూ కలిగారు, అంతేనట. ఏమన్నారట? కలుగునుగాక అన్నాడు. ఎవరు కలుగు చేశారు అది మనకు తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం బహుశా 2వ వచనం అనుకుంటాను. ఆయన లేకుండా ఏదియు, ఎవరాయన? వాక్యము. అంటే వాక్య స్వరూపుడైన మన దేవుడు. ఇప్పుడు యేసని మనకు తెలుసు, అప్పుడైతే ఆది సంబుధుడు వాక్య స్వరూపుడే. ఆయనే సర్వాన్ని కలుగు చేశాడు. అంటే మెట్టుకు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సృష్టి అనేది ఒకేసారి దేవుడు కలుగు చేయలేదు. మొట్టమొదటిసారిగా విశ్వాన్ని, విశ్వములో ప్రపంచాలు సృజించాడు. తర్వాత ఒక వ్యక్తిని మాత్రమే సృష్టించాడు, అతడు లూసిఫర్. తర్వాత ఇతర వ్యక్తులు చేద్దాము అనుకున్నప్పుడు భవిష్యత్తులోనికి త్రియేక దేవుడు వెళ్ళి చూసేసరికి చాలా గందరగోళంగా ఉంది. దేవునికి సృష్టించబడిన వ్యక్తులకు మధ్య అగాధం ఉంది, వారు ఎప్పుడూ రాలేరు. అలాగైతే నేను బాధపడతాను కాబట్టి నా కోపాన్ని కూడా తట్టుకొని వారి మీదకి శిక్షిస్తాను. లోపాలు ఉన్నాయి, పాపాలు చేస్తారు, తెలిసిపోయింది ఆయనకి. కాబట్టి తట్టుకొని నా దగ్గర నా కోపాన్ని చల్లార్చి నాతో కలిసిపోయి మరలా నా ప్రేమను వాళ్ళకు తెలియజేసేటట్టు ఒక మధ్యవర్తి కావాలనగానే తానే, అంటే కుమారుడే వచ్చి మరలా బలైపోయి రక్తాన్ని సిద్ధం చేసి రెడీగా ఉన్నాడు. అంటే సృజించక మునిపే, సమస్య రాక మునిపే దేవుడు పరిష్కారాన్ని, దేవుడు తన రక్తాన్ని సిద్ధం చేశాడనమాట. హల్లెలూయా. సిద్ధం చేసిన తర్వాత లోపాలు కలిగిన వారు పుడతారు, ఉంటారు అనుకొని తర్వాత చేశారు. అప్పుడు వారందరూ ఒక్క మాటలో పుట్టుకొచ్చారు. అందరూ కూడా వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా ప్రియులారా? వాళ్ళ రూపాలు అతి సుందరం, చాలా జ్ఞానము, చాలా బలము, ఎన్నో అతీత శక్తులు ఉన్నాయి వారికి, మహిమగల దేహాలు, అందమైన ప్రపంచాలు, వీరందరూ కూడా విశ్వములో ఉన్నారు. ఇలా దేవుడు సృజించిన తరువాత ప్రియులారా ఏమైందనుకుంటే, అప్పటి బాగా గమనించండి, దేవుని యొక్క కుమారుల యొక్క సృష్టి ఇలా జరిగింది కదా, వారి రూపాలు అలా ఉన్నాయి కదా, వీటన్నిటికీ కూడా కారణం వాక్య స్వరూపుడైన దేవుడు, ఆది సంభూతుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ పుట్టుకొచ్చారు. పుట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ, అరే నువ్వెవర్రా, నువ్వెవరు, నేనెవరు? అదేదో చిన్నపిల్లలా పుట్టలేదు, సంపూర్ణమైన జ్ఞానంతో వెంటనే పుట్టుకొచ్చారు అందరూ. ఎంత ఎత్తును? బహుశా 6 అడుగులు, 7 అడుగులు, 10 అడుగులు, ఎంత ఎత్తో తెలియదు. బలశాలు, జ్ఞానవంతులు, పూర్తి జ్ఞానంతో పుట్టిన వాళ్ళు. అరే నువ్వెవర్రా, నేనెవరు, అసలు మనం ఎలా పుట్టాం, ఎలా కలిగాం? ఇది వాళ్ళ యొక్క ఆలోచన. ఈ ఆలోచనలో ఏం జరిగిందంటే, ఇలా ఆలోచిస్తుంటే అరే అదిగరా అక్కడ తేజో మండలం ఒకటి ఉంది, అక్కడికి వెళ్దాంరా, అందులో కలిసిపోదాంరా, దాన్ని మనం చక్కగా ఆరాధన చేద్దాం ఒక భావం కలుగుతుంటే, తీరా చూస్తుంటే ప్రయత్నం చేశారు చాలామంది, వెళ్తుంటే వెళ్ళలేకపోతున్నారు. అరే మనం ఎప్పటికీ వెళ్ళలేమేమో, అయితే మనం ఏంటి, మనం ఎలా కలిగాం, మనం ఎందుకున్నాం, ఈ విశ్వం అంతా ఎందుకుంది అని అనుకొని ఆలోచిస్తుండగానే ఆ తేజో మండలములో నుండి నిత్యకుమారుడైన ఆది సంభూతుడు ప్రత్యక్షమయ్యాడన్నమాట. కుమారులారా, మీరెప్పుడూ కూడా నా దగ్గరికి రాలేరు, కానీ నేనే మీ దగ్గరకు వస్తాను, నా కుమారుని పంపిస్తున్నానని నిత్యుడైన ఆది సంభూతుడైన యేసయ్యను పంపించారన్నమాట. రాగానే ఆహా మీరు ఎలాగెళ్ళొచ్చారంటే, నేను నిత్యుడను. ఈయనెవరంటే నా కుమారుడు, నా కొడుకు, నేను కన్న కొడుకు అని చెప్తుంటే, ఆహా అలాగా, మీరెవరంటే దేవుడనే, నాలో భాగమే. ఆహా దేవుడు ఎంత ప్రేమ చూపాడు, దేవా మేము మిమ్మల్ని సమీపించలేకపోతున్నాం కాబట్టి మా సమీపానికి వచ్చావా తండ్రి, మాకు తోడై ఉండడానికి వచ్చావా దేవా? అవును, మాకు తోడై ఉన్న దేవుడు అని ఇమ్మానుయేల్ అనే పేరు
వారే పెట్టారు. దేవుని స్తోత్రం. ఇమ్మానుయేల్ అనే పేరు దేవదూతలే పెట్టారండి యేసయ్యకు. పెట్టిన తర్వాత వాళ్ళందరి దృష్టి చక్కగా ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి, తన కుమారుడైనటువంటి ఆది సంభూతుని పట్ల ఆనంద సంతోషాలతో విశ్వమంతా కలిసి ఒక్కసారిగా గొంతెత్తి దేవుణ్ణి ఆరాధించి పాటలు పాడాయి. చూసారా, ఆది సంభూతుడైన యేసయ్య భూమి మీదకు పుట్టినప్పుడు ఏమన్నారండి? గుర్తుందా? సర్వోన్నతమైన మహిమ పాట పాడారు. అలాంటి పాటలు పాడేసరికి విశ్వమంతా నీ నామమే ఘననీయము యేసయ్యా, హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామమే ఘన. హల్లెలూయా. అలా పాడారు. పాడిన తర్వాత దేవుణ్ణి ఆరాధించారు. అందుకే పిల్లారా, యేసయ్య చేసిన త్యాగాలు నువ్వు ఒక్కోటి తెలుసుకుంటే, ఇందాక పాడాను చూసారా, హీనుని దీవించి ఘనునిగా చేశావు, నీ రుధిరమే కాచి నా రుణము తీర్చావు, నీ మనసు వెన్నయ్యా నా కన్న తండ్రి నా యేసయ్య. పాడకుండా ఆగలమా? పాడకుండా ఆగలమండి ఆయన చేసిన త్యాగాన్ని చూస్తే? చెప్పండి. కాబట్టి వీరు కూడా ఏం చేశారండి? దేవుణ్ణి ఆరాధించేశారు. అయితే అంతలో ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ దృష్టి మరో వ్యక్తి మీదకు సారించారు. అక్కడ ఎవరంటే సృష్టించబడిన కుమారుడు నిలుచొని చిరునవ్వు నవ్వుకుంటున్నారు. ఈయనెవరు? అప్పుడు ఆయన అన్నాడు, దేవుడు, ఈయన నా కుమారుడే. అవునా, ఈయన కదా? అవును, ఈయన నేను సృజించిన కుమారుడు అన్నాడు. అవునా, ఆయన ఎవరు? మీ అన్నయ్య. ఇతను నేను కనిన కుమారుడని యేసయ్య కోసం అన్నాడు. ఇతను అంటే నేను సృజించిన కుమారుడు అన్నాడు దేవుడు. ఓహో, అన్నయ్య అనుకొని పిల్లారా చక్కగా అందరూ కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించారు. అప్పటికి ఇంకా మన భూలోకము సృజించబడలేదు. కానీ వీళ్ళందరూ కూడా ఒకవైపు చూశారు. అదేంటంటే ఉత్తర దిక్కు. ఆ ఉత్తర దిక్కు వైపు ఒక పెద్ద నగరం కనిపించింది. ఆ ఉత్తర దిక్కున ఉన్న నగరమే ఈ విశ్వానికి రాజధాని. ఆ విశ్వానికి రాజధానికే మరొక పేరు ఏంటంటే సభాపర్వతము అని. ప్రిల్లరా, బాగా గమనించండి, మన భారతదేశానికి రాజధాని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాదు ఉండేది. మొన్నటి వరకు అమరావతి చేస్తానన్నారు, ఇప్పుడేమో చేద్దామని వైజాగ్ చేద్దాం అనుకున్నారు. అవునా? ఈ విశ్వాన్నంతటినీ పరిపాలించడానికి ఒక రాజధాని అవసరం కదా? అవునా కదా? పార్లమెంట్ ఉండదా? రాజ్యసభ ఉండదా? అలాగనే విశ్వానంతటిని పరిపాలించడానికి ఉత్తర దిక్కున దేవుడు విశ్వ రాజధాని నగరాన్ని నిర్మించాడు. ఆ విశ్వ రాజధాని నగరములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు ఉంటారు. తన చుట్టూ అందరూ ఉంటారు. సకల దేవదూతలు ఉంటారు. ప్రియులారా గమనించండి, అక్కడి నుంచే విశ్వానంతటిని పరిపాలిస్తారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన 2 విషయాలు, ఇది నేను చెప్పి నేను ముగిస్తాను. 2 విషయాలు. ఒకటి, దేవుని శాశ్వతమైన అడ్రస్ ఏంటి అని ఆలోచన చేస్తే, విశ్వములో ఒక రాజధాని చేశారు కదా, విశ్వ రాజధాని నగరం. ఆ యెషయా గ్రంథం 14లో కూడా చెప్తారు సభాపర్వతం అనేది. అది నిత్యదేవుడు ఆ తేజోమండలం ముందు చూసారా, ఎవరు వెళ్ళలేకపోయారు. అది ఎప్పుడు అలాగనే ఉంటుందండి. తండ్రి అనే దేవుడు ఎప్పుడు అక్కడనే ఉంటారండి, త్రియేక దేవుడు. అందులో చిన్న అంశ బయటికి వచ్చి విశ్వాన్ని చేసి, అలాగని విశ్వ రాజధాని నగరంలో కూడా తండ్రి అనేటటువంటి విభాగంలో ఒక అంశ, కుమారుడు అనే ఒక విభాగంలో ఒక అంశ, ఆత్మ అనే విభాగంలో ఒక అంశ,
త్రియక దేవుడు ఎలోహిం వచ్చి విశ్వ రాజధాని నగరంలో కూర్చుంటాడు, విశ్వాన్ని పరిపాలిస్తాడు. కానీ ఆ తేజో మండలం ఉంది చూసారా, ఆయన నిత్య దేవుడు. ఎప్పుడు ఆయన మనకి ఎప్పుడు అర్థం కాడు, చాలా పెద్ద అనంతుడు ఆయన. చాలామంది అంటారు దేవుడి కోసం మొత్తం నాకు అర్థమైపోయింది, దేవుడి ప్రణాళికలకు మొత్తం అర్థమైపోయింది, దేవుడు అంటే నాకు బాగా తెలుసు అని అంటారు. దేవుడు అంటే ఏ వ్యక్తికి విశ్వంలో ఎవరికి సంపూర్ణంగా ఎవరికి అర్థం కాడు. ఎందుకో తెలుసా? వినండి, దేవుడు మనకు పూర్తిగా అర్థమైపోయాడు అనుకో, అంటే మన మెదడు కంటే దేవుడు చాలా చిన్నవాడు. అవునా కదా? అరే ఆ దేవుడిని నా మెదడులో బంధించాను రా, మొత్తం అర్థమైపోయిందండి నాకు. కాబట్టి దేవుడిని మనం ఎప్పుడు అర్థం చేసుకోలేము, ఎప్పుడు అనంతుడే అయినా. కాబట్టి ఆ సమీపింపరాని తేజస్సులు ఎప్పుడు ఉంటూనే చిన్న అంశాలుగా త్రియేక దేవుడు మన మధ్యకు వచ్చి విశ్వాన్ని చేసి విశ్వరాజధాని నగరములో ఆయన విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు. అప్పటికి దేవదూతలు, శరాబులు, కెరూబులు అందరూ ఉన్నారు. ఇంకా కొన్ని ప్రపంచాలు నిర్జనంగానే ఉన్నాయి, దాని మీద కొన్ని జనాలు లేరు. ఎందుకంటే మరికొన్ని కుటుంబాలు మరలా దేవుడు దాన్ని ఏం చేస్తాడండి, నిర్మిస్తాడు, సృజిస్తాడు. కాబట్టి అప్పటికి ఇంకా మన భూలోకము సృజించలేదు, నువ్వు లేను, నేను లేను. అయితే మనం ఆయన తలంపులో మాత్రం అప్పటికి ఉన్నామనేది మాత్రం వాస్తవం. ఇది విశ్వపు యొక్క స్థితిగతులు. ప్రార్థన చేద్దాం, తల వంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి,